అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా చెల్లి దగ్గర దిగాను అనమాట. ఆ చెల్లి దగ్గర ఒక 20 రోజులు ఉండి అక్క దగ్గరికి వచ్చాను. అక్క దగ్గరికి వచ్చిన తర్వాత చెల్లి దగ్గర ఉన్నదంతా ఒక వీడియో పెట్టానండి. హైదరాబాదు, దుబాయ్ టు హైదరాబాద్ మై ట్రావెల్ అని దాంట్లో మా చెల్లి దగ్గర ఉన్న టైం అంతా, అక్కడ గడిపిన గుడులకి వెళ్ళినవి, అక్కడ చేసుకున్న వంటలు, అక్కడ గడిపిన టైం అంతా నేను వీడియో పెట్టా. ఇది రెండో వీడియో అండి. ఇందులో ఆ చెల్లి దగ్గర నుంచి మా అక్క దగ్గరికి వచ్చిన తర్వాత అక్కనే మేము గడిపిన హ్యాపీయెస్ట్గా వెళ్ళిన గుళ్ళుకి, వెళ్ళిన బజార్లు, మేము చేసిన షాపింగ్. మరి అంటే షాపింగ్ అంటే ఎక్కువ ఏం చేయలేదులేండి, అదొక పెద్ద గొప్పగా చెప్పట్లేదు నేను. అంటే ఎలా గడిపాను అక్క దగ్గర అనేది మీకు ఒక వీడియో పెడుతున్నానండి. చక్కగా మీరు అందరు ఈ వీడియో చూడండి. నచ్చితే మాత్రం మంచి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. ఇందులో వంటలు, యూఎస్లో ఉన్న సైడ్ సీన్స్, యూఎస్లో ఉన్న గార్డెన్లు, ఇండియాలో ఉన్నవి అన్నీ పెడుతున్నానండి. దుబాయ్లో ఉన్న సీన్స్ అన్నీ. ఇదిగోండి, అక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి దశేరి అని, నేను వచ్చేసరికి రసాలు అయిపోయినాయండి. దశేరి అని మామిడి పండు దొరికినాయి అనమాట. నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం, తినటం ఇష్టం, ఎవరికైనా కొని ఇవ్వటం ఇష్టం, అన్నీ మామిడి పళ్ళు అంటేనే ఇష్టం. అట్లాగే మా ఫ్రెండ్ షాప్ అండి, స్వీట్ షాపు. 2003 నుంచి ఆమె నాకు ఫ్రెండ్. దీప్తిష్ నగర్లో ఉంటుంది వాళ్ళ షాపు. ఆ షాప్ కూడా ఈ వీడియోలో పెట్టాను నేను, అడ్రస్ చూడండి. దీప్తిష్ నగర్లో విజయ స్వగృహ ఫ్రూట్స్ అనమాట. వెళ్ళాము. మళ్ళీ అక్క మేమందరం మళ్ళీ అక్కని తెలిసిన తర్వాత వెళ్ళి కూరగాయలకి వెళ్ళి వచ్చాం. మా అక్క మనమరాలన్నమాట, చిన్న కూతురు వాళ్ళ కూతురు ఇష్టాదేవి అమ్మాయి పేరు. ఓకేనా, నా పాప పేరు. ఓకేనండి. ఇలాగా వచ్చిన తర్వాత ఫస్ట్ మక్కళ్ళ దొడ్లో ఉన్న దొండ చెట్టు అండి నేను చూసింది. అబ్బా, దొండకాయలు ఏం కాస్తాయండి. రోజు పొద్దున్నే వెళ్ళాలి, 7-8 కాయలు కోసుకురావాలి. అలా వారం రోజులు 4 రోజులు కోసామంటే 1/2 కేజీ 3/4 కిలో దొండకాయలు అయిపోతాయండి. అసలు ఎంత బాగా కాస్తుందో. ఆ చెట్టు కూడా చిన్న వీడియో ఎందులో పెట్టి, ఆ చెట్టుకు పోసేది ఇదేనండి. కూరగాయ తొక్కులు, ఉల్లిపాయ తొక్కులు, బియ్యం గడిగిన నీళ్లు ఇవన్నీ పోసి ఒక రోజంతా ఉంది. సాయంకాలం అయిపోసేయటం అనమాట. పోసేస్తే పువ్వులు ఎక్కువ, అంటే పువ్వుల చెట్లు ఎక్కువ లేవండి. అన్నీ మా అక్కల చెట్లు కూరగాయలు అనమాట. ఆకుకూరలు, కూరగాయలు కూడా అంటే పెద్ద చెట్లు ఏమి లేవు. గోంగూర, పాలకూర, తోటకూర, మరి పుదీనా, దొండ చెట్టు ఒకటి ఉందండి. ఆ చెట్టు మాత్రం సూపర్ కాయలు అనమాట. నాకు ఆ చెట్టు చూస్తే భలే, ఎప్పుడు వెళ్ళినా చెట్టు దగ్గర ఫోటో తీసుకుని వచ్చేదాన్ని. అంత బాగా వస్తాయి అనమాట కాయలు. భలే అందంగా అచ్చంగా ఉంది దొండ చెట్టు. వీడియో కూడా పెట్టానండి నేను, చూడండి. ఓకేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోలు కనిపిస్తాయి. చిన్న గమలాల్లో మా అక్క పెట్టిందనమాట. అందులోనే ఎక్కువ ఏమీ లేవండి చెట్టు. గమలాలు కూడా పెద్ద సెటప్ ఏమి ఉండదు. కానీ అక్క బాగా ఎక్కువ చేయలేదన్నమాట. ఉన్న చెట్లే పెట్టుకొని దాంట్లో ఈ కూరగాయల తొక్కులు, బియ్యం గడిగిన నీళ్ళు, మరి పాలగిన్నెలు గడిగిన నీళ్ళు, దోశ పిండి గడిగిన నీళ్ళు చెట్లు పోస్తే ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇక మా అక్కయ్య గారు అమ్మాయి చక్కగా పొద్దున్న సాయంత్రం చక్కగా పూజలు చేసుకుంటుంది. మరి సంకటహార చతుర్దశి పూజ చేస్తుంది. ఆ పాప రాత్రుల పూట ముత్యాల హారతి పాడుతుంది దేవుడికి, వెంకటేశ్వర స్వామికి. చాలా చక్కగా భక్తి చేసుకుంటుందండి. మంచిగా ఏకాదశి ఉపాసన చేస్తుంది. ఓకేనండి. వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేసుకుందండి. ఇవన్నీ మీకు ఒక్కొక్క వీడియోగా నేను పెడతానండి. ఓకేనండి. చక్కగా ఎవరైనా ఒక మంచి మాట, ఒక మంచి పని, ఒక మంచి చెట్లు, మంచి విషయాలు తెలుసుకోవటం తప్పులేదు కదండి. పెట్టడం తప్పు, చూపించడం తప్పులేదు. మీరు చూసి నేర్చుకోవటం కూడా చాలా మంచిదండి. అట్లాగే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని RS డ్రెస్సులు కొనుక్కున్నానండి. అవి కూడా మీకు చూపిస్తున్న నేను వేసుకుని అవి అని అనమాట అండి. మా అక్క నేను వచ్చానని మా చెల్లెల్ని వాళ్ళ ఫ్యామిలీని పిలిచి గెట్ టుగెదర్ పార్టీ చేసిందండి. ఆ పార్టీ కూడా సపరేట్గా ఒక వీడియో పెట్టానండి. మీరు ఒక్కసారి చూడండి. అంటే పొద్దాక మీరు ఏదో నన్ను పార్టీలని కాదండి. ఒక మన దేశంలో ఎంత చక్కగా మనం స్పెండ్ చేయొచ్చు, మన దేశంలో ఎంత మంచి వెరైటీ ఫుడ్లు ఉంటాయి, వెరైటీ గుడులు ఉంటాయి, వెరైటీ ప్రసాదాలు ఉంటాయి. అసలు నిజంగా ఇండియాని ఏ దేశంతో పోల్చలేమండి. ఇండియా ఈజ్ ద నంబర్ 1 అంతే, దాన్ని తిరుగులేదనమాట. కానీ మరి ఇతర దేశాల్లో ఉంటున్నాము అంటే అది మన ఉద్యోగాల పరంగా పిల్లలకి మరి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఉండాలి కదండి. అట్లా అనమాట. అందుకని అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నట్టుగా సంతోషంగా ఉండాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాటితో సంతోషంగా ఉండాలి అనేది నా పద్ధతి.
పద్ధతి. ఓకేనండి. మా అక్క వాళ్ళ పాప వాళ్ళది దేవుడి సెల్ఫ్. ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా రెడీ అవ్వగానే ఫోటో దిగేవాళ్ళం. దిగి అక్క వెళ్దామని చెప్పి గుడికి వెళ్తే అక్కడ రాముల వారి గుడిలో అన్నపూర్ణాదేవి విగ్రహం అండి. అసలు దగ్గరలోనే మాదాపూర్లోనే రాముల వారి గుడి. అయ్యప్ప స్వామి ఉన్నారు, మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు, గణేష్ బాబా ఉన్నారు, మరి శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు, అండ్ ఆంజనేయ స్వామి ఉన్నారు. గుడి చాలా బాగుందండి. అక్కడ అంటే నెలకు ఒక్కసారి ఏదో నక్షత్రం చెప్పారండి. ఆ నక్షత్రం పేరు గుర్తు రావట్లే. ఆ నక్షత్రం ఉన్న రోజున అక్కడ భోజనాలు అంటండి. ఆశ్లేష నక్షత్రమా ఏదో గుర్తులేదండి, సారీ అండి. ఆ నక్షత్రం నెలకు ఒక్కసారి వస్తుంది కదండి. ఆ నక్షత్రం ఉన్న రోజున భోజనాలండి. ఓకేనండి. ఏదో నా చేతనైనా నేను కూడా కొంచెం డొనేషన్ రాయించాను అనమాట. రాములు వారు చూడండి ఎంత అందంగా ఉన్నారో చూడండి. సీతారామస్వామి, లక్ష్మణస్వామి విగ్రహాలు ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగోండి, ఇది ఆంజనేయ స్వామి అండి. రాముల వారి విగ్రహం ఉంది, ఆంజనేయ స్వామి ఉన్నారు. అతని ఆ గుడి ఎదురుగానే ఒక గోశాల కూడా ఉందండి. గోశాల అంటే ఓ పెద్దది కాదండి, ఒక 2-3 ఆవుల్ని పెంచుతారంట. శివాలయం చూడండి, శివుడు ఎంత అందంగా ఉన్నారో చూడండి. గుడి చాలా బాగుంది. మాదాపూర్లో శివాలయం అంటే అమ్మవారి గుడి ఉంటుంది కదా రోడ్డు మీద, కనకదుర్గమ్మ గుడి, ఆ గుడికి వెనకే అనమాట. వీళ్ళు అంకుళ్ళు ఇద్దరండి మరి గోశాల మెయింటైన్ చేస్తున్నారనమాట. మెయింటైన్ చేయడం అంటే ఒక 2-3 ఆవుల్ని పెంచుతున్నారు. దానికి మనం ఏమైనా డబ్బులు ఇవ్వచ్చు. నేను కొన్ని డబ్బులు ఇచ్చాను. ఓకేనండి. ఇది రోడ్డు మీద ఉన్న అమ్మవారి గుడిలో ఉన్న కనకదుర్గమ్మ గుడి ఫోటో అనమాట. ఇది మా అక్కయ్య గారు అమ్మాయి. అతను రాత్రుల పూట అండి రోజు ముత్యాల హారతి చదువుద్ది అనమాట. అది ఒక కొంచెం చిన్న క్లిప్పింగ్ తీసా. కానీ నేను ఇంతకు ముందు ఒక వీడియో సపరేట్గా పెట్టానండి. అందులో కూడా అన్ని పాటలు అన్నీ ప్లే చేశానండి. ఇది జస్ట్ ఏంటంటే అక్క దగ్గర నేను గడిపిన సమయం అని చెప్పి నేను రాసి పెట్టాను అనమాట. ఇది రోడ్డు మీద ఉన్న కనకదుర్గమ్మ తల్లి గుడి అనమాట. ఈ గుడి అంటే చాలా బాగుంటుంది. విగ్రహం ఎంత అందంగా ఉంటుందో. ప్రతి మంగళవారం ఇక్కడ భోజనాలండి. ఇక్కడ కూడా నేను కొంచెం డబ్బులు కానిపించాను అనమాట. ఒకరోజు సాయంత్రం చక్కగా బ్రెడ్ తోటి శాండ్విచ్ చేసుకున్నాం. మా మనవరాలు చేసింది. అందుకనే నేను ఆ పక్కన కూర్చొని చూపిస్తున్నా చూడండి. ఓకేనండి. తర్వాత మా చెల్లెలు మనవరాలు, మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్, మా మత్తిగారు కొడుకు, మా చెల్లెలు కొడుకు, కోడలు అందరూ వచ్చారు. ఆ రోజు నేను వచ్చానన్న సందర్భంగా గెట్ టుగెదర్ పార్టీ ఇచ్చింది మా అక్కయ్య. ఆ రోజు బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అన్నీ చేసి చక్కగా కేక్ తీసుకొచ్చింది మా చెల్లి. ఆ 2-3 డేస్ ముందేనండి మా అక్కయ్య గారు అమ్మాయిది, చిన్న అమ్మాయిది శైలజ పాప పేరు. ఇంతకుముందు చూపించా కదండి పూజలు చేస్తాం. మేము అందరం పూలు పెట్టుకుంటాం. మా పిల్లలు అందరూ పూలు పెట్టుకుంటే నాకు పూలని వచ్చింది. పెడితే చూడండి ఎంత చక్కగా ఉంచుకుందో. మనవరాలు శ్రీనిక, మా పేరు శ్రీనిక. అయితే ఒకరోజు అండి మా అక్కయ్య గారు అమ్మాయి శైలజ అండ్ ఇష్ట నేను సినిమాకి వెళ్ళాము. ఏం సినిమాకి వెళ్ళాము అనుకుంటున్నారు? సినిమా అండి కల్కి. మీరందరూ ఏమన్నా, నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే ఆ రోజు గెట్ టుగెదర్ పార్టీ రోజున మేమందరం కలిసి దిగిన ఫోటో. అక్క అండి పొద్దుటి నుంచి పనిచేసి అక్క మమ్మల్ని కొంచెం చేయనివ్వకుండా తనే చేసి ఫుల్ టైర్డ్ అయిపోయిందండి. భోజనాల టైం కల్లా ఫుల్ అలసిపోయింది. కూర్చొని అన్నం తినలేనంత అలసిపోయింది అనమాట. అక్క ప్రేమలు అలాగే ఉంటాయి కదండి. చెల్లెళ్ళని పని చేయనివ్వరు, చెల్లెళ్ళగా చేసి పెట్టాలని. మా అక్కయ్య గారు అమ్మాయి వాళ్ళ పూజ మందిరం ఎంత బాగా పెట్టుకుందో చూడండి. నీట్గా పెట్టుకుంది. చక్కగా అందరూ చదువుకునే పిల్లలు, జాబులు చేసే పిల్లలు ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చక్కగా రోజు మన చేతనైనంత దేవుడికి ఒక దీపం వెలిగించుకొని చక్కగా పూజ చేసుకుని 2 పువ్వులు పెట్టి దండం పెట్టుకుంటాం. చాలా మంచిదండి. ఇది నాకు చాలా నచ్చుతుంది అనమాట. నేను కూడా రోజు అలాగే ఎక్కడున్నా ఎవరింట్లో ఉన్నా దేవుడికి దండం పెట్టుకోవటం, పూజ చేసుకుని ఏ వారం రోజున ఆ దేవుడికి 2 లైన్లు దేవుడికి చదువుకుంటానండి. సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి, అలా అన్ని దేవుడికి. అది కూడా నా ఛానల్లో ఒక వీడియో ఉందండి. ఓకేనండి. అందరూ చక్కగా ఇలా మంచిగా భక్తి మార్గంలో నడుస్తూ మంచి పనులు చేస్తూ మంచిగా అందరితో ప్రేమగా ఉంటూ చూడండి. ఒకరోజు షాపింగ్కి వెళ్ళాను నేను. ఈ షాపు సౌత్ ఇండియా షాపింగ్ అనుకుంటా, నాకు తెలుసా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఓకేనండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా షాపింగ్ చేసి అందరికీ నేను నా ఫ్రెండ్స్కి, నా చుట్టాల వాళ్ళకి కొంచెం గిఫ్ట్లు కొన్నాను అనమాట. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనుకుంటండి. ఇందులో కూడా నేను డ్రెస్సులు, గోల్డ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ గోల్డ్ కూడా మంచిగా ఉంది. అసలు ఆ షాపుల్లో సర్వీస్ అండి ఎంత బాగుందంటే, అసలు సేల్స్ అమ్మాయిలు చాలా మంది ఉండి ఎక్కడికక్కడ మనకి
చక్కగా చూస్తున్నారు అనమాట. మా అమ్మాయి వాళ్ళ అత్తగారు. మా అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాను ఒకరోజు. అంటే నేను కొంచెం పని ఉండి వెళ్ళానులేండి. మా అక్క చెల్లెళ్ళు మేము కలవాలని వెళ్ళాము. కొంచెం పని ఉండి అప్పుడు వీళ్ళందరినీ కలిసి అందరితో స్పెండ్ చేసినవి మీకు నేను వీడియోలు పెడుతున్నా. ఓకేనండి. మా అమ్మాయి వాళ్ళ అత్తగారు అనమాట. సొంత అత్తగారండు. నా ఫ్రెండ్ కూడా, ముందు నా ఫ్రెండ్. ఓకేరా. చక్కగా అట్లా భోంచేస్తా, చక్కగా ఇస్తరాకులు పెట్టుకుని అన్నీ వేసుకుని చక్కగా కూర్చొని చాలా చక్కగా భోంచేసాం. ఆమె కూడా చాలా బాగా వంట చేస్తారు. ఒకప్పుడు మా అమ్మాయి పెళ్లి కాకముందు మేము ఫ్రెండ్స్ అండి, గుడిలో ఫ్రెండ్స్ అనమాట. మా అమ్మాయి మా అల్లుడు గారు క్లాస్మేట్స్ వాళ్ళు. ఓకేనండి. ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళు క్లాస్మేట్స్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్. ఓకేనండి. వీళ్ళకి మా అమ్మాయికి ఒక పాప అనమాట. వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు. మేము వచ్చేసేటప్పుడు అన్నయ్య గారు ఫోటో దిద్దామని మేమందరం కలిసి ఫోటో దిగామన్నమాట. ఓకేనండి. ఇంకా ఆ ఫతేనగర్లో మేము 15 సంవత్సరాల దాకా ఉన్నామండి. అక్కడ ఉన్న రాములు వారి గుడి చాలా బాగుంటుందండి గుడి. అసలు ఆ గుడికి వెళ్ళాను, అందరి దేవుడిని దర్శనం చేసుకున్నాను. మా అక్కయ్య, మా అమ్మాయి వల్ల ఆడపడుచు గారు అబ్బాయి బాబు ఆంజనేయ స్వామి ఎంత బాగున్నాడు. ఇది కూడా రాముల వారి గుడి అండి. ఇందులో గణేష్ బాబా ఉన్నాడు. ఈ రాముల వారి స్వామి చూడండి ఎంత బాగున్నారో. మేము ఫతేనగర్లో ఉన్నప్పుడు ఈ గుడిలోకి మా పిల్లలు మేము ప్రతి వారం వెళ్ళేవాళ్ళం అండి. ఓకేనండి. అట్లా అనమాట. ఈ పాత జ్ఞాపకాలు, పాత ప్లేసు, మేమున్న ప్లేసు ఇవన్నీ నాకు చాలా నచ్చింది. చాలా ఇష్టంగా చూసి వచ్చా. ఇండియా మాత్రం నేను ఒక్కదాన్ని వెళ్ళానండి ఈసారి. పిల్లలు ఎవరూ రాలేదు. మా పిల్లలు ఒక బాబు పాప యూఎస్లో ఉన్నారు, ఒక అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు. అందుకే నేను ఇది ఆర్ఎస్ బ్రదర్స్. ఇది ఎక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ తెలుసా అండి? ఇది అక్కడ లింగంపల్లి దగ్గర ఆర్ఎస్ బ్రదర్స్ అనమాట. అక్కడ బాబాళ్ళ పిల్లలకి ఎవరో ఫ్రెండ్స్కి గిఫ్ట్లు కొనాలని వెళ్ళాను. ఇది మా ఇల్లు. ఇది పీజీఆర్ ఎన్క్లేవ్లో ఉన్న మా అపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు కూడా దిగాను నేను. ఓకేనండి. ఇది మా బాబు వాళ్ళ ఇద్దరు బాబులు, వాళ్ళని కలవడానికి వెళ్ళాను అనమాట. వాళ్ళు కూడా క్లాస్మేట్, మా బాబు చిన్న బాబు క్లాస్మేట్ అనమాట. ఇది మా అపార్ట్మెంట్లో మాది ఒక ఫ్లాట్లో ఉంది. ఒక ఫ్లాట్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ ఫ్లాట్ చూసుకుని వాళ్ళని కలిసి ఇంకొక వీడియోలో నేను వాళ్ళని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అందులో రెంట్కున్న వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు అండి. మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు, ఈ పీజీఆర్లో ఉన్న వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు. అట్లాగే ఇంకో ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా నేను మీకు ఇప్పుడు పరిచయం చేపిస్తా. ఓకేనండి. ఇక ఆ దీప్తిస్ నగర్లో ఒక రోజు పని మీద ఏదో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసామన్నమాట. అక్కడ భోజనం చేసినప్పుడు ఏమి లేవండి వెరైటీలు. మాకు అసలు తెలియదు. నాకు ఇక్కడ దీప్తిస్ నగర్లో అనమాట. ఏం తెలుసా అండి, రైసు చిట్టి ముత్యాలని చిన్న చిన్నగా ఉన్నాయండి. అయ్యో నూకలల్లేనే ఉన్నాయి. నాకైతే నూకలేమో అనుకున్నా. టేస్ట్ మాత్రం బాగుందండి. బిర్యానీ చేశాడు దాంతో. చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ అంట. నాకైతే తెలీదు. మా డ్రైవర్ భయ్యా నేను తిన్నాం అనమాట. అది బిర్యానీ చూడండి. అది అదొక ఇదేమో ఏంటి గుంటూరు కారం అని ఒక హోటల్ ఉందండి దీప్తిస్ నగర్లో. అది కూడా బాగుందండి. 4th ఫ్లోర్లో హోటల్. ఒకసారి 2 సార్లు ఇదిగోండి మా స్వీట్ షాప్. అందులో ఆమె అందులో పనిచేస్తారేమో. మా ఫ్రెండ్ వాళ్ళది షాపు. విజయ గారని ఆమె లేదు ఆ రోజు షాపులో. ఈ పాప ఇప్పటి నుంచో 10-12 ఏళ్ళ నుంచి చేస్తుంది అనమాట. మణి అని. విజయ స్వగ్రహ పోస్ట్. ఇవాళ రేపండి తుయ్యటం, కవర్లో వేయటం. అట్లా ఇదివరకు కవర్లలో ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏమి లేదండి. చక్కగా డబ్బాల్లో పెట్టేసి ఇస్తారు. ఆ డబ్బాలతో డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళకి ఇచ్చేయచ్చు. మన ఇంట్లో తెచ్చుకుంటే మనం అట్లానే స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించిందండి షాపు. చాలా బాగా డెవలప్ చేశారు. ఈమె దగ్గర టేస్ట్లు కానీ అసలు రేటు కానీ అన్నీ చాలా కంఫర్ట్గా ఉంటాయండి. మీరు చూడండి, ఎప్పుడన్నా హైదరాబాద్లో దీప్తిస్ నగర్, మియాపూర్, మాదాపూర్ ఇక్కడ దగ్గరలో ఉన్నోళ్ళు ఎవరైనా వెళ్ళి తెచ్చుకోండి. ఏమండి మీరు ఫోన్ చేస్తే మీకు కొరియర్ కూడా పంపిస్తారు. యూఎస్కైనా పంపుతారు, ఎక్కడికైనా పంపిస్తారు. లోకల్లో కూడా మీకు అదేదో బైక్ ఉంటుంది కదండి, ఇప్పుడు మన ఇండియాలో ర్యాపిడో అని ఒక బైక్ సర్వీసులు ఉన్నాయి కదా, వాళ్ళతో కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపిస్తారు. ఫోన్ నెంబర్ వీలైతే నేను మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ యాడ్ చేస్తానండి. ఫోన్ నెంబర్ మాట్లాడి మీరు స్వీట్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నేనేమి ఇది ప్రమోషన్ వీడియో లాగా చెప్పట్లేదండి. దీప్తిస్ నగర్లో ఉన్న సిబిఆర్ ఎస్టేట్, ఈ సిబిఆర్ ఎస్టేట్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ షాపు. ఓకేనండి. నా ఫ్రెండ్ అని ఆ టేస్ట్కి అభిమానానికి చెప్తున్నాను నేను. ఈ హ్యాండ్ బ్యాగ్ ఏంటనుకున్నారు, నా పెళ్ళప్పుడు మా వారు నాకు ఫస్ట్ పంపించిన గిఫ్ట్ హ్యాండ్ బ్యాగ్. ఓకేనండి. ఇవన్నీ జ్ఞాపకం. మేము మా అమ్మగారండి, మా అమ్మగారి ఫోటో. నేను అక్కడ మా ఇంట్లో రూమ్లో ఉంటే ఫోటో తీసి తెచ్చుకున్నా. ఈ ఫోటో మా అమ్మగారు. ఓకేనండి. చూడండి అందరూ చక్కగా ఈ ఫ్రూట్స్, ఈ
స్వీట్స్ ఇవన్నీ అండి అసలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉంది. నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మన ఇండియాలో దొరికే క్వాలిటీ కానీ మన ఇండియాలో దొరికే ఐటమ్స్ కానీ తక్కువ రేట్లో ఉంటాయి. అంటే తక్కువ రేట్లు అంటే ఇప్పుడు రేట్ని బట్టి ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఉన్నాయి కానండి అన్నీ దొరుకుతాయండి. అసలు ఎవరమైనా వెళ్ళొచ్చు, తెచ్చుకోవచ్చు, తినవచ్చు. అంత బాగుంటుంది అనమాట మన చూడండి మన రోడ్లు, మన ట్రాఫిక్. మన ఇండియాలో డ్రైవింగ్ చేసిన వాళ్ళండి ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవింగ్ చేయగలుగుతారు. అలా ఉంటుంది అనమాట మన ఇండియా ట్రాఫిక్ అనేది. అసలు ఒక ఆదివారం లేదు, సోమవారం లేదు, సాటర్డే లేదండి. ఎనీ డే కూడా ఇదే ట్రాఫిక్ అండి. ఏ రోజు చూసినా ఏ టైంలోనే వెళ్ళండి, మార్నింగ్ వెళ్ళండి, ఈవినింగ్ వెళ్ళండి, ఆఫ్టర్నూన్ వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళినా ఇదే ఇలాగే ఉంటుందండి ట్రాఫిక్ కూడా. ఇట్లా హైటెక్ సిటీకి వచ్చామండి. మేము మర్చిపోయి అప్పుడప్పుడు సెల్ అట్లా ఇలా పక్కన తిప్పేస్తున్నా. చూడండి ఈ బ్రిడ్జి మన ఎన్నో పిల్లర్ నెంబర్లు అవన్నీ నాకు సరిగ్గా తీలేకపోయాను కానండి. చూడండి చక్కగా హైవే మన హైదరాబాద్లో ఉన్న ఫ్లైఓవర్స్, మాధాపూర్లో ఉన్న మెట్రో స్టేషన్ కూడా చాలా బాగుందండి. ఒకరోజు మెట్రోలో కూడా వెళ్ళామండి మా అక్క నేను. అది ఇంకొక వీడియోలో పెడతానండి. నేను మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని కలవడానికి వెళ్ళామన్నమాట. అప్పుడు మెట్రో ఎక్కాము. నాకు ఎక్కాలని ఉండే మన మెట్రో ఎక్కాలని. హైటెక్ సిటీ కూడా చూడండి అక్కడి నుంచి వెళ్తుంటే చాలా బాగా అనిపించిందండి. హైదరాబాద్ క్లీనింగ్ నీట్ చాలా బాగుందండి. నీట్గా చేశారు, మంచిగా బాగుందండి. అంతా చాలా బాగా డెవలప్ చేశారు. మన హైదరాబాద్ చాలా చాలా బాగా అనిపించింది. ఊర్లో అయితే ఇంకా బాగుంటాయి అనుకోండి. మేము మధ్యలో ఒకరోజు విజయవాడ వెళ్ళామండి. విజయవాడ కూడా నేను మీకు వీడియో పెడతాను సపరేట్గా. ఇది సినిమా థియేటర్ అండి. ఈ థియేటర్ పేరు తెలియదండి నాకు. మా అమ్మాయి తీసుకెళ్ళింది, అక్కయ్య గారు అమ్మాయి. సినిమా మాత్రం నాకు నచ్చలేదండి, మీరు ఏమన్నా అనుకోండి. అంటే దాన్ని నాకు అర్థం అవ్వలేదు. అదేం సినిమా అంటే కల్కి అనేది ఏంటో, అంటే చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతామో కానీ నాకైతే దాంట్లో చాలా బాధలు చూపించటం అవన్నీ చూపించడం నాకు అనిపించింది. ఇప్పుడు వచ్చే బాధల కోసం ఇప్పుడు ఎందుకు మనం చూసి బాధపడాలా అనిపించింది. సినిమా అంటే నా దృష్టిలో మంచి ఎంటర్టైన్మెంట్, చక్కటి నవ్వులు, చక్కటి హాస్యం, చక్కటి ఫ్యామిలీ స్టోరీ ఉంటే నాకు నచ్చుతుందండి. అంతేగాని ఈ ట్రాజిడీలు, ఈ గొడవలు, గోలలు, ఫైటింగ్లు, చంపుళ్ళు ఇలాంటివి నాకు నచ్చవు. ఇక అయినా పిల్లల కోసం వెళ్ళాము కానీ నాకు అసలు నచ్చలేదండి ఆ సినిమా. వెళ్ళి పిల్లల కోసం వెళ్ళాం. మా మనవరాలికి నచ్చిందంట కానీ ఇక మా అమ్మాయికి నాకు అర్థం కాల. మా అక్క గారు అమ్మాయి శైలజకి నాకు అర్థం కాలేదు. నచ్చేవాళ్ళకి నచ్చవచ్చు, నా మెంటాలిటీకి మాత్రం నచ్చలేదండి. కానీ వెళ్ళి వచ్చాము. ఒక సినిమా అయితే చూసాము ఇండియాలో. ఓకేనండి. ఇలా వెళ్ళి వచ్చి ఇక సినిమా థియేటర్లో కూడా కొంచెం సేపు తీసాను నేను. జనాలే లేదండి, అసలు ఖాళీ, థియేటర్ అంతా ఖాళీ. యాగలో అక్కడొకళ్ళు ఉన్నారు. ఖర్చు మాత్రం ఎక్కువైంది, ఎంజాయ్మెంట్ అనిపించలే. అదే పాత సినిమా చూడండి ఎంత హ్యాపీ ఉంటుందండి. చక్కటి స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ తాలూకా ఎమోషనల్స్ ఉంటాయి. ఇవాళ ఇందులో ఏమీ లేదండి. అసలు ఏంటో ఆ సైంటిస్టులు ఏంటో ఆ గోల ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఏదో సినిమాకి వెళ్ళి వచ్చాం అంతే, ఎంజాయ్. మా అక్కని రాక్క అంటే నేను రాని, నాకు రావాలని లేదు. కానీ అక్కతో వెళ్ళేటప్పుడు మాత్రం అక్కతో ఫోటో దిగి వచ్చాక కూడా మళ్ళీ అందరం కలిసి దిగామన్నమాట అండి. ఓకేనండి. మా అక్క కొంచెం ఆపరేషన్ అయింది కాళ్ళకి, అందుకని నేను కూర్చోలేను, నేను రానండి. ఇక పాప అన్న అమ్మాయి ఇద్దరే వెళ్తున్నారులని చెప్పి నేను కూడా వాళ్ళకి తోడు వెళ్ళాను. ఓకేనండి. అక్క కొంచెం ఆ మోకాళ్ళకి ఆపరేషన్ ఉండటం వల్ల కొంచెం ఇంకా వీక్గా అనిపిస్తుంది, ఇంకా కొంచెం బాగా రికవర్ అవ్వలేదు అన్నమాట. ఓకేనండి. ఇలాగా ఒకరోజు అపర్ణకి వెళ్ళామండి. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఫ్లాట్ ఉంది, దాని పని నుండి ఇక్కడికి వెళ్ళామన్నమాట. అపర్ణ కూడా చాలా బాగుంటుంది. అపర్ణ హిల్ పార్క్ అని ఇక్కడ చందానగర్, అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళేటప్పుడు ఆ దారిలో కొంచెం ఆ రోడ్లు అవన్నీ కూడా నేను షూట్ చేశాను అనమాట. మన దేశం అంటే నాకు చాలా 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 ఇష్టం అండి. కానీ అపర్ణలో ఉన్న సెక్యూరిటీ కానీ నీట్నెస్ కానీ నంబర్ 1 అండి. అపార్ట్మెంట్లోనే నంబర్ 1 అనమాట. అపార్ట్మెంట్ రేంజ్లో నంబర్ 1 అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ దారి కూడా తీసుకున్నాం అనమాట. ఓకేనండి. అందరూ చక్కగా ఈ వీడియో చూడండి. మన ఇండియాలో ఉన్నవాళ్ళు, ఇండియాలో లేని వాళ్ళు, బయట ఉన్నవాళ్ళు కూడా చూడండి. మన ఇండియా ఎంత గ్రేటో, ఎంత గొప్పదో, ఎంత బాగుంటుందో చక్కగా అందరూ చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోలు కూడా చూడండి. ఎక్కడైనా ఆగితే ఎప్పుడన్నా చెరుకు రసము
ఇట్లా ఇట్లా తీసేది ఉండేదండి. వాళ్ళు మిషన్లు వచ్చినాయండి. అసలు ఎంత బాగుంటున్నాయో చెరుకు రసం ఒక్క నిమిషంలో తీసిస్తున్నారు. చెరుకు రసం, కొబ్బరి బోండాలు చాలా బాగా బాగా ఉంటున్నాయండి. అక్కడ ఎప్పుడైనా ఏది కావాలంటే అది ఎక్కడికక్కడ మనకు ఆన్ ద స్పాట్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడలాగా మాల్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికో వెళ్ళాలి, కారులో వెళ్ళి తెచ్చుకోవాలన్నట్టు ఉండదు. ఎక్కడికక్కడ దొరుకుతుంది. ఓకేనా అండి? అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా కూడా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ వీడియోలు పెడతాను, విజయవాడ వెళ్ళింది కూడా పెడతాను. ఓకేనండి? బాయ్ బాయ్.